ఈ సాయం సంధ్య వేళ ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో వేల కిలోమీటర్లు దాటి ఒక వేరే దేశంలో ఉంటున్నప్పటికీ కూడా ఒక కొత్త అసోసియేషన్ని ఫామ్ చేసిన సందర్భంగా గురుజాడ గారు చెప్పినటువంటి 2 మాటలు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అసోసియేషన్ పేరులోనే భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా అని చెప్పినారు. కవి గురుజాడ ఒక మాట చెప్తారు, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఆ భారతిని తమ అసోసియేషన్లో పెట్టుకొని భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఏ దేశంలో ఉన్నా మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాల్ని గుర్తు చేసేటువంటి రీతిలో ఏర్పాటైనటువంటి భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు గొప్పగా ఎదగాలని, మలేషియాలో ఉన్నటువంటి భారతీయులందరికీ ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామని ముందుండాలని, వారికి సహకరించాలని, ఈ అసోసియేషన్ బాగా ఎదుగుతుందని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా BAM వ్యవస్థాపకులకి, BAM కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము చాలా దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు తెలుగు అసోసియేషన్ అని, తమిళ్ అసోసియేషన్ అని, కేరళ అసోసియేషన్ అని, గుజరాత్ అసోసియేషన్ అని, కన్నడ అసోసియేషన్ అని, ఇలా రకరకాలైనటువంటి అసోసియేషన్స్ ఏ దేశంకు పోయినా అక్కడ రకరకాలైనటువంటి వ్యక్తులు, సమూహాలు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో కలిసి ఏర్పాటవుతుంటాయి. కానీ మొదటిసారిగా భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా పెట్టిన సమయం సందర్భం కూడా భారతీయులందరూ ఒక తాటి మీదకి వచ్చి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీఆర్ ఆల్ ఇండియన్స్ అని గర్వంగా చెప్తున్నటువంటి ఈ సందర్భంలో మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మీరు విదేశాల్లో కూడా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, వాట్ ఇండియా ఈజ్ షోయింగ్ ఈజ్ వీఆర్ ఆల్ వన్ అని చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో దేశం కాని దేశం మలేషియా లోపల వీఆర్ ఆల్ ఇండియన్స్ భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా పేరిట మీరు ఈ సంస్థని స్థాపించాలనేటువంటి ఆలోచనకి, ఈ ఆలోచన వెనుక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలే కాకుండా వెనుక నుండి సపోర్ట్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ఇండియన్ ఎంబసీని, కమిషన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చారో వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఊరు నుంచి ఇక్కడికి వచ్చి, ఒక దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ లాస్ తెలియక ఏజెంట్స్ చేతుల మోసపోయి రకరకాలైనటువంటి కష్టాలు పడుతున్నటువంటి, వెదర్ ఈజ్ ఏ తెలుగు గై, తమిళ్ గై, కన్నడ గై, a person who came from India to Malaysia, some persons are cheated by the agents. They don't know what are the living conditions, what are the visa rules and how they should behave in a country where they are going. They might not be in a aware people, they might be the sometimes illiterates. They came to Malaysia for working. Unfortunately, if an agent cheats a workman who comes from in India to work here as an electrician or plumber or something, and if he is not having a proper visa, then he will be immediately sent beyond the bars. For such type of persons who came for their livelihoods to Malaysia, they are not disturbing the economy of Malaysia. In fact, they are helping to grow and the growth of this country, Malaysia. But unfortunately, as they are illiterates and they have been cheated by certain agents, they have been stuck down somewhere in the behind the bars in the Malaysia. I request the embassy and the commissioner, sir, to help the people, those who don't know the language of Malaysia, those who don't know the laws of the Malaysia, but for their livelihood, all the way they traveled from India to Malaysia and they are behind the bars and they are in the jail. Please help them on the humanitarian grounds, and I request the BAM also to look properly into the people. Those who came from India and they are behind the bars and jail, please help them, because their family members are waiting in India when he will be released and how he will be released, because they also don't know the way how to come from India to Malaysia and how to get the bail for his husband or son, whatever the person who is in the jail. So the name of association itself, BAM, Bharatiya Association of Malaysia. బహుశా అందుకనే అనుకుంటా ఇందాక కేక్ కట్ చేస్తున్నప్పుడు మిత్రుడు చందు ఒక క్యాండిల్ని వెలిగించేందుకు ప్రయత్నం చేసినాడు. బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఇండియన్ కల్చర్. బర్త్డే కేకులు కట్ చేసినప్పుడు క్యాండిల్ పెట్టడం కానీ
ఇంకేదైనా శుభకార్యాల సందర్భం లోపల క్యాండిల్ పెట్టడం కానీ మన సంస్కృతిలో లేదు. బహుశా అందుకనే ప్రకృతి కూడా సహకరించలేదు అనుకుంటా, క్యాండిల్ కూడా వెలగలేదు, అందుకనే పక్కకు తీసేసినాం. అందుకనే దాంట్లో కూడా మన భారతీయ ఆత్మ, మన భారతీయ సంస్కృతి, మన సాంప్రదాయం కేక్ కటింగ్ అప్పుడు కూడా కనబడింది. ఇన్ఫాక్ట్ కేక్ కటింగ్ is also not our culture. But to begin with something, today we celebrated it with cutting of the cake. But the candle which we tried to light it, it has also not cooperated because it is not from our tradition. సో అందుకని వాళ్ళు పెట్టుకున్న సంస్థ పేరులో భారతీయత అనేది వాళ్ళు కలగాపులగంగా కాకుండా నిజంగా వాళ్ళ ఆత్మగా భారతీయుల ఆత్మని మలేషియాలో ఆవిష్కరించేందుకు ఈ సంఘాన్ని పెట్టుకున్నారు. కాబట్టి నిజంగా కూడా ప్రకృతి కానీ పరిస్థితులు కానీ దానికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పి నేను అనుకుంటూ, those who came from the other states, not from two Telugu states, Telangana and Andhra Pradesh, our friends like those who came from Tamil Nadu, those who came from Karnataka, those who came from Gujarat, more particularly for the business purpose. I request all of them to join the hands with the BAM, Bharatiya Association of Malaysia, because it gives a feel that we are all Indians. Apart from our heritage culture, it gives the oneness and the possessiveness wherever you go and wherever you stand. If you say I am an Indian, it is a proud for us under the dynamic leadership of our Honorable Prime Minister Mr. Narendra Modi. From any part of the world, wherever you go, whether it is Abu Dhabi, Australia, Adelaide or America, wherever you will go, you can now proudly say I am an Indian. This is what the Indian heritage and culture has shown and which has been grown in the last 10 years, or we can say in the 12 years of the Narendra Modi's era. So being an Indian, wherever you are, whether you are a Malayali, Kannada, Tamil, Gujarati, Odia, whatever it is, you are an Indian. For that possessiveness, this association of BAM should work, and the BAM should grow like the Indian heritage and culture what it was. The dances which were performed, more particularly the executive member, one of the executive member of the committee, Srimati Geeta. Yesterday I met her for the first time at the airport of Malaysia. I thought that she is an housewife. I think she is an housewife only. But apart from that, the way in which she danced and she performed at that age, I don't know her age, but she looks like my elder sister. And the way in which she performed the dance, and the other ladies who represented the dance and the culture of the India, it clearly shows that the Atma and the culture and the spirit of Indians, wherever you will go, it will be your inheritance and it is your heritage. So many people might have come here long back, means their kids might have born in Malaysia, but they know that their country is India and they love their culture and heritage. That is the reason why I started my speech with the Gurujada, a famous poet who said, wherever you will go, you try to remember your native country, that is India. Ye desha megina, means wherever you will go, endu kalidina, wherever you are staying, ye desha megina, endu kalidina, pogadara ni talli bhumi bharatidi. నీ తల్లిని ఎట్లయితే గుర్తుంచుకుంటావో, నువ్వు పుట్టిన గడ్డ, నీ దేశం, నీ మాతృభూమి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎక్కడున్నా పొగడాలనేటువంటి గొప్ప స్ఫూర్తిని ఆ రోజు కవి గురజాడ గారు చెప్పినటువంటి మాటల్ని మరొకసారి మీ అందరి స్ఫురణకి తీసుకొస్తూ గొప్ప గొప్ప కళాకారులు భారతదేశం నుంచి BAM ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది కవులు కళాకారులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ, చిన్న మొక్కలా మొదలైనటువంటి BAM ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ప్రతి ఏటా ఎదగాలని ఈరోజు 700 నుంచి 1000 మంది వచ్చినటువంటి ఈ మీటింగ్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా సంఖ్యను పెంచుకొని అన్ని అసోసియేషన్స్ని కలుపుకొని తమిళ్, తెలుగు, మలయాళం, ఒడియా అందరినీ కలుపుకొని మరింత ప్రోగ్రెసివ్గా మీరు ముందుకు పోతారని ఆ భగవంతుడు, ఆ గణనాథుని ఆశీస్సులతో, మీ మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో BAM మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి సభ్యులకి, వేదిక ముందు ఉన్నటువంటి సభ్యులు కొంతమంది కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం లాంచింగ్ కార్యక్రమానికి రాకపోయింటారు. వారందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ద ఇండియన్ ఎంబసీ అండ్ ద కమిషనర్స్, those who are working in Malaysia, please help the poor people, those who came from India and unfortunately those who are beyond bars, kindly try to help them, try to solve their issues, sir. With these few words, the opportunity which is given to me on behalf of BAM, once again I congratulate each and every member of the BAM who is on the dais and who are not on the dais due to various reasons.
I congratulate the members of the BAM and the participant of this evening cultural program and the launching program of BAM with my whole heart. I welcome all the friends, those who are present in Malaysia from different regions. Thank you one and all.